ఉన్నాయి. ఒకటి శ్రీ మహావిష్ణువు యొక్క పరిపూర్ణావతారం శ్రీకృష్ణావతారం. శ్రీ మహావిష్ణువు స్థితికారుడు, లోకము యొక్క క్షేమమును యోగమును ఎప్పుడూ కాపాడుకుంటాడు ఆయన. అటువంటి వాడు పరిపూర్ణావతారంగా వచ్చాడు. పరిపూర్ణావతారము అన్న మాటకు అర్థం ఏమిటంటే అన్ని అవతారముల యొక్క తేజస్సు అందులోకి వెళ్ళిపోతుంది. కృష్ణావతారాన్ని దర్శనం చేశారనుకోండి, కృష్ణ పరమాత్మ దర్శనం చేస్తే మిగిలిన అన్ని అవతారముల దర్శనం ఆ రోజు చేసేసినట్టు. అలా అంత శక్తి కలిగిన అవతారం ఏది ఉంటుందో దాన్ని పరిపూర్ణావతారం అంటారు. అంటే దానికి ముందు వచ్చిన అవతారములు ఏ ఉన్నాయో, నేను అలా వెళ్ళి కృష్ణ పరమాత్మ దర్శనం చేశాననుకోండి, నేను ఇవాళ మత్స్య కూర్మ వరాహ నారసింహాది మూర్తుల యొక్క దర్శనం అంతా చేసేసినట్టు. ఎందుకంటే ఆయా అవతారముల యొక్క తేజస్సు అంతా కూడా ఇందులోకి ఉపసంహారం ఉంటుంది అంటే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క రూపంలోకి